రజతోత్సవ సభకు బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాదిగా తరలించేందుకు సమాయత్తమవుతుండగా వారిని ఓ గండం వెంటాడుతోంది. అయితే బీఆర్ఎస్ శ్రేణిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ భరోసా నింపుతున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించబోతున్న రజతోత్సవ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ పార్టీ నాయకులు. 1216 ఎకరాల్లో సభ నిర్వహణకు రైతులను ఒప్పించారు. 1000 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయగా 200 ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే రాష్ట్ర నలుమూలల నుంచి వాహనాల్లో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలను తరలించేందుకు కసరత్తు చేస్తున్నారు. 40,000 వాహనాల్లో తరలివస్తారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే వరంగల్ ఎల్కతుర్తి మధ్య ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పై ఉన్న చిన్న వంతెనలు, ఎల్లాపూర్ దగ్గర ఉన్న ఆర్ఓబీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకే సమయంలో వేలాదిగా తరలివచ్చే వాహనాలతో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇక హనుమకొండ శివార్లోని ఎల్లాపూర్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి ఉంది. ఇది సింగిల్ వేలో వాహనాలు వెళ్లేందుకే పనిచేస్తుంది. కానీ భారీగా వాహనాలు వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ తప్పదు. సాధారణంగానే ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెళ్లే వాహనాలన్నీ ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు తమ వాలంటీర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు. 500 ఎడ్ల బండ్లు బయలుదేరి రాబోతా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ ఎడ్ల బండ్లతో ట్రాఫిక్ జామ్ చేయకుండ్రి, 26 తారీఖే చేరుకుంటాడు చేయండి. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వరంగల్లో సభ జరిగింది అంటే జనగామ దాకా ట్రాఫిక్ జామ్ అయిన సందర్భం మీరే రిపోర్ట్ చేసినారు. అట్లా కాకుండా ఈసారి పద్ధతిగానే ప్లాన్ చేసుకుంటున్నాం. 2000 మంది వాలంటీర్లను పెట్టుకున్నాం. ఆ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు. 2000 మంది వాలంటీర్లు ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చినాం. చిన్న చిన్న కల్వర్ట్లు ఉన్నాయి. కాకతీయ కాలువ మీద కానీ కొన్ని చోట్ల వర్క్ నడుస్తున్నది. అక్కడ రోడ్డు నేరోగా ఉన్నది. అక్కడ ప్రత్యేకంగా వాళ్ళని డిప్లాయ్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. అక్కడ 10 మంది చొప్పున ప్రతి చోట ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకొని వాళ్ళు వచ్చిపోయే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మరి ప్రభుత్వ వ్యవస్థ సహకరిస్తున్నది. ఇప్పటిదాకా పర్మిషన్ కూడా ఇచ్చినారు. వారు కూడా పోలీసు వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. కేవలం వరంగల్ రూటే కాకుండా కరీంనగర్ నుంచి ఎల్కతుర్తి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పేలా లేవు. వరంగల్ నుంచి మానకొండూరు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది. ఈ రోడ్డు నిర్మాణ పనుల దృష్ట్యా ఇటువైపు నుంచి వచ్చే వాహనాలకు కూడా ట్రాఫిక్ ఇక్కట్లు తప్పేలా లేవు. మరి పొంచి ఉన్న ఈ ట్రాఫిక్ గండం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా బయటపడతారో చూడాలి.